and welcome to Idea Popcorn Street. నా పేరు మృదుల. ఈ ఫ్రైడే ఫిల్మ్ మేకర్స్ కి చావరేవ ఉన్నట్టు ఉంది. అయితే అసలీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో ఈ వారం ఏం జరిగిందో చూద్దాం. మంచు విష్ణు ఇంకా హన్సిక మోట్వాని లీడ్ రోల్స్ లో నటించిన సినిమా లక్కున్నోడు ఈ వారం రిలీజ్ అయింది. రాజ్ కిరణ్ రచన మరియు డైరెక్షన్ చేసిన ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాలోని స్టోరీ అంతా మంచు విష్ణు పోషించిన పాత్ర లక్కీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ తన లక్ బాగలేనప్పటికీ బ్యాడ్ లక్ ఎప్పుడు తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంతేకాదండోయ్, తనతో ఉన్న వాళ్ళని కూడా కష్టాల్లో పడేస్తుంది. ఇలాంటి తలరాత ఉన్న మనిషికి హన్సిక మోట్వాని పోషించిన పాత్ర పద్మ అనే పాజిటివ్ గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. బ్యాడ్ లక్ తో విసిగిపోయిన లక్కీ సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ఒక దొంగ 25 crores అతనికిచ్చి తన సూసైడ్ ని అడ్డుకుంటాడు. ఇంకా డబ్బుని జాగ్రత్తగా పెట్టమని చెప్పి తాను యాక్సిడెంట్ లో చనిపోతాడు. కానీ ఆ డబ్బు దొంగతనం వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ మాత్రం లక్కీని ఆ డబ్బు తీసుకొనివ్వడు. ఆ తర్వాత ఈ మూవీలో ఏమవుతుంది అనేదే ట్విస్ట్. ఈ సినిమాకి బడ్జెట్ వచ్చేసి 7 to 10 crores. దీనికి బాక్స్ ఆఫీస్ లో 45 to 50% ఓపెనింగ్స్ లభించాయి. ఈ మూవీ థర్స్డే 31 lakhs కలెక్ట్ చేయగా ఫ్రైడే 36 lakhs కలెక్ట్ చేసింది. ఇంకా సాటర్డే 41 lakhs కలెక్ట్ చేసింది. ఆపై సండే 49 lakhs కలెక్ట్ చేసింది. ఈ మూవీకి టోటల్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చేసి దాదాపు 1.57 crores. మొత్తానికి బాక్స్ ఆఫీస్ లో ఈ వారం ఫిల్మ్స్ కి చాచి చెడి సాధించిన నంబర్స్ ఉంది. అది చూసారు కదా. మరెన్నో బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం విజిట్ చేయండి ఐడియా పాప్కార్న్ స్ట్రీట్.